మనలో బలం ఉంటే మన శత్రువుల నడుములు దేవుడు ఎరగొడతాడు. మనలో బలం ఉంటే శత్రువులు సిగ్గుపడే కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. మనలో బలం ఉంటే కుటుంబంలో సమస్యలన్నిటి మధ్యలోకి ఆయనే దిగివచ్చి సమన్వయ న్యాయకర్త ఆయన సహాయం చేస్తాడు. క్రైస్తవుల్లో ఏముండాలంటే బలం ఉండాలి. ఏముండాలి? సంఘంలో వాళ్ళు ఎవరున్నారంటే బలహీనులు ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు బలవంతుడయ్యా అంటే వాడు ప్రార్థనలో ఉన్నప్పుడే బలము కలిగిన వాడు. యోసేపు ఏడ్చుటకు స్థలము వెతుక్కున్నాడంట. దేనికి వెతుక్కున్నాడు? ఎవరితో కూర్చోవాలని వెతుక్కోవాలా, ఏ ఇంటికి వెళ్ళాలని వెతుక్కోవాలా, ఎవడకు ఫోన్ చేసి బజార్లో ఎమ్మడి తిరుగుద్దామని వెతుక్కోవాలా, లేకపోతే ఎక్కడ కాళ్ళు దొరుకుద్దా కూర్చోవని అందుకు వెతుక్కోవాలా, ఎవరితో ముచ్చట్లు పెట్టుకుందామని అందుకు వెతుక్కోవాలా, లేకపోతే కాసేపు పొడుకుందాం టైం దొరికితే అని టైం కోసం అది వెతుక్కోవాలా. ఏం వెతుక్కున్నాడంటే ఆదికాండం 43:30 43:30 అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను. దేనికి స్థలం వెతుక్కున్నాడంట? ఏడ్చుటకు స్థలం వెతుక్కున్నాడు. ఎప్పుడు టైం దొరుకుద్దా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేద్దాం, ఎప్పుడు టైం దొరుకుద్దా మోకరిద్దాం, ఎప్పుడు టైం దొరుకుద్దా దేవుని మందిరానికి వెళ్ళి ప్రలాపిద్దాం, ఎప్పుడు టైం దొరుకుతుందా దేవుని పాదాలు వేపడే నా కుటుంబం పరిస్థితి ఏమిటి, నా సమస్యలు ఏమిటి, నా జీవితం ఏమిటి, ఎందుకు ఎలా ఉన్నాను ఏడుద్దామని ఏడ్చుటకు సమయాన్ని చోటును ఆయన. అదే క్రైస్తవుడు బలం. క్రైస్తవుడు బలం. బైబిల్లో ఒక మాట ఉంది. కొరింథీ పత్రిక 6:9 ఒక మాట ఉంది. ఆడంగితనం గల వారికి పరలోకము లేదు, ఆడింగోళ్ళకి పరలోకం లేదని చెబుతుంది. ఆడింగోళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మగోడు ఏడుచుకుంటూ ఉన్నాడు అనుకోండి, నన్ను ఏమంటారు? ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంటిరా, ఆడదానిలాగా ఏడుస్తున్నావేంటిరా, ఆడింగితనంగా ఏడుస్తున్నావేంటిరా అని అంటారు. కానీ బైబిల్లో ఏం చెబుతుంది తెలుసా? అసలు ఎవడైతే కన్నీళ్లు పెట్టుకుని ఆడవాడో వాడే ఆడింగోడు అంటున్నాడు. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెన పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడెను, జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఏమండి, ఏం విడిచాడంట? ఏం విడిస్తే జయం వచ్చిందంట? కన్నీళ్లు విడిస్తే జయం వచ్చిందంట. కన్నీళ్లు కార్చినందుకు ఇప్పుడు దేవుడు అతన్ని ఏమంటున్నాడు? కన్నీళ్లు కార్చినందుకు దేవుడు ఏమంటున్నాడు? మగసిరి గలవాడు అని పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? ఏడ్చేవాడికి దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే మగసిరి గలవాడు. మగోడు అయితే ఆడవాళ్ళరా నువ్వు అంటున్నాడు. నువ్వు మగోడు అయితే నువ్వు కన్నీళ్లు పెట్టుకుని ఏడవాలి. ఏడ్చుట ఏ మగసిరితనం. ఏడవకుండా బొట్టు కన్నీళ్లు రాకుండా ఉండటం అనేది ఆడింగితనం అని అన్నాడు. అంటే ఏడుపు రాని వాడికి, కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేయని వాడికి పరలోకము లేనే లేదు. ఏడ్చుటయే మగతనం అంటాడు బైబిల్. ఏడవని వాళ్ళు అసలు అది ఆడంగతనం అంటాడు. అసలు వాళ్ళకి పరలోకమే లేదు అంటాడు. నీ కన్నీళ్లే నీ బలం అంటాడు. కన్నీళ్లే క్రైస్తవుడికి బలము. ఆ బలము చేతనే మొర్దెకై ఆ దేశపు 127 సంస్థానములలో ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఆ కన్నీళ్ల వల్లే. ఎందుకు పనికిరానోడు? ఆ కన్నీళ్ల వల్ల, ఆ కన్నీళ్ల చేత అతనిలోకి వచ్చిన బలమును బట్టి దేవుడు ఆయన ప్రధానమంత్రిని, ఆ కన్నీళ్ల బట్టే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశపు గవర్నర్గా ఏం చూసి, ఒక గొప్ప భక్తుడు అన్నాడు, పేదవాడు ఎవడయ్యా అంటే యేసయ్య పాదాల మీద 2 బొట్లు కన్నీళ్ళు గార్చున్నాడే, ఆడికంటే దరిద్రుడు పేదవాడు ఇంకెవడో లేడు. డబ్బులు ఉండటం గొప్పతనంగా, డబ్బులు ఉండటం గొప్పోడు కాదు, కన్నీళ్లు ఉండటమే గొప్పతనం అన్నాడు. యేసయ్య కాళ్ళు గడిగ 4 బొట్లు కన్నీళ్లు ఉండేవాడే ధనవంతుడు, వాడు ఐశ్వర్యవంతుడు, వాడు గొప్పోడు, సమాజంలో కల్లా విలువైన వాడు. క్రైస్తవుడు బలం ఏమిటంటే రోజుకు 2 బొట్లైన ఆయన పాదాల మీద మనం కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన, అది నీ బలము. నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. తర్వాత దేవుడు ఏదైనా నీకు ఇవ్వగలుగుతాడు.
ఏదైనా దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు, ఏ విషయంలోనైనా ప్రభువు నీకు న్యాయం చేయగలుగుతాడు. కానీ మనకు అది చేత కాదు కదా, ప్రార్థన చేయటం చేత కాదు. ప్రార్థన జీవితం లేదు విశ్వాసులు వాళ్ళ. మన బలం ఏమిటి? కన్నీటి ప్రార్థనే మన బలము. అక్కడ విజయము మన సొంతం అవుద్ది, అక్కడ జయ జీవితం మనం చూడగలుగుతాం. కన్నీళ్లు లేవు క్రైస్తవుడికి, వాళ్ళ కన్నీళ్లు లేవు. అందుకని కుటుంబాలు వెలవెలబోతున్న ఈ రోజున ఏడ్చి చూడు, నీ కుటుంబం పచ్చగా మారపోతే అప్పుడు అడుగు. ఇంట్లో గోనె మొక్క వేసుకుని చాప వేసుకుని నా ఇంటి పరిస్థితి ఏంటి ప్రభు అని ఏడ్చి చూడు. నువ్వు బలవంతుడు అవుతావు, నీ భర్తను జయిస్తావు, పిల్లలను జయిస్తావు, నీ పరిస్థితులన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. ఒకనాడు విజయం అనేది నీ కాళ్ళ కాడ దాసోహమై కూర్చుంటుంది.